And a great book by like Bible, it inspired great religion, inspired great works of art, and it also inspired people to make wars and kill each other. Again, the story and the language. ఇంకొక క్వశ్చన్ అండి, మీరు బుక్స్ చదివినప్పుడు చదివిన తర్వాత సాధారణంగా మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం, రిటర్న్గా రాయిపోయినా కూడా మన మనసులో ఇవాల్యుయేట్ చేసుకుంటూ వస్తాం. హౌ డు యూ ఇవాల్యుయేట్ ద బుక్ యూ హవ్ రెడ్? What the points you take? I write my own impressions. I write certain things which impressed me, the language used. Periodically, when I have time, I go through them. I may not remember everything I read, but certain things I record them. I go through them whenever you find leisure and see whether I can reinterpret something, right? Reevaluate my so opinion. Interpretations and our understandings, perceptions naturally they change from time to time. We may review our judgments, right? Whether I am right in that or మీరు పుస్తకాలు చదవడం అనేది మీరు చాలా చిన్న వయసు హై స్కూల్లో ఉన్నప్పుడే మీలో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పుడు చదువుతూనే ఉన్నారు. హౌ దిస్ రీడింగ్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ యువర్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ గ్రోత్? ప్రొఫెషనల్ అంటే నేను చెప్పే విషయం టీచ్ చేసే క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు నేను చెప్పే విషయాన్ని 5 నిమిషాలు చెప్పినా ఆ 5 నిమిషాలు చెప్పే విషయాన్ని 1 గంట ఆలోచిస్తాను. అందుకని క్లాస్ రూమ్లో గంట చెప్తే ఆ గంట చెప్పే పాఠానికి ప్రిపరేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ విషయం మనం ఎలా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయగలమా, లేకపోతే విద్యార్థులకు మొనాటనస్గా ఉంటుందా, లేకపోతే బోర్ అని పిలుస్తారా మనని, ఇవన్నీ ఆలోచిస్తే వాటికి సమన్వయం చేసుకొని ఒక్క విషయమే కాన్సన్ట్రేట్ చేయకుండా వీటి లాంగ్వేజ్ లిటరేచర్ టీచ్ చేయటంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మనము వాటి ద్వారా ఎన్ని విషయాలనైనా టచ్ చేయొచ్చు. చాలా విషయాలు మిగిలిన సబ్జెక్ట్లో మీకు అవకాశం ఉండదు. కాబట్టి చెప్పే విషయం ఆకర్షణీయంగా ఉండటం, వాళ్ళ మనసుకి నచ్చేదిగాను, తర్వాత ఏదైనా కాకతాళీయంగా ఇంటెన్షనల్ కాకపోయినా చెప్పే విషయం వాళ్ళని ఇంప్రెస్ చేసి తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా పనికి రావచ్చు. కాన్షియస్గా అప్పుడు ఇదేదో గొప్ప విషయం అని ఫీల్ అవ్వరు. ఎప్పుడో ఒకసారి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు సడన్గా వాళ్ళకి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. అందుకని ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా అవుతాను. బట్ అవటంలో ఎంత సక్సెస్ఫుల్ అనేది నాట్ ఫర్ మీ టు సే. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చెప్పగలరు. నేను ప్రత్యక్ష సాక్షి. మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు ఇంత ఇండెప్త్గా చెప్తుంది. కొత్త మాట ఏదైనా ఉపయోగిస్తే ఆ ఒకేబులరీ వర్డ్ని బోర్డు మీద రాసే అలవాటు కూడా మాస్టర్కి ఉంది. అది నోటితో పలకటం ప్రొనౌన్సియేషన్ అంటున్నాం. రాయటం వల్ల ఆ వర్డ్ మనం అవర్ మైండ్ రిజిస్టర్స్ అనమాట స్టూడెంట్స్ అనమాట. అలా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో మాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు సంభాషణలో కానీ ఎక్కడైనా చాలా క్యాజువల్గా ఆయన రీసెంట్ ట్రెండ్స్ వాడుతుంటారు. తర్వాత ఒకేబులరీ అప్డేట్స్ హిమ్సెల్ఫ్ అనమాట. అందుకని ఈ మాస్టర్ అంటే నాకు చాలా అభిమానం. నాకే కాదు, చాలామందికి కూడా. ఈ మధ్య ఈ నెల డిసెంబర్ 22వ తారీఖు ఒక స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు నాతో సహా చాలామంది విద్యార్థులు, నాకని సీనియర్స్ అందరూ కూడా ఇదే భావాన్ని మాస్టర్ చెప్పారు. మాస్టర్ అప్పుడు చివరిలో ఏదో మాట్లాడుతూ చివరి ఒకటే అన్నారు, మీరు చెప్తున్న మాటలన్నీ వింటుంటే నాకు నా టీచింగ్ ప్రొఫెషన్కి, బోధనా వృత్తికి ఒక అర్థాన్ని కల్పించిన వాడిని అవుతానని చెప్పేసి అంత వినమ్రంగా చెప్పారు. తర్వాత మాస్టరు ఇప్పుడు తెలుగులో మీకు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్ ఎవరున్నారు? అది ఏ జానర్ అయినా కావచ్చు. తెలుగులో చాలా చదివామండి పూర్వం. ఇప్పుడు ఏ రచయితలు ఎవరేం రాస్తున్నారో నాకు తెలియదు. తెలుగులో చదివినప్పుడు నాకు అద్భుతంగా నచ్చిన మహాగ్రంథం మహాభారతం. కొన్ని తెలుగు కావ్యాలు చదివాను.
నాకు తెలుగు భాష మాట్లాడటం కొంచెం రాయటం వచ్చు కానీ పాండిత్యం అంటే మీరు సో దాంట్లో కొన్ని కృషి చేయలేదు కావ్యాలు అంతే. చదివినప్పుడు ఆ, ప్రబంధాలు అవి ఎంజాయ్ చేసేవాడిని కానీ వాటిని గురించి ఉపన్యాసం ఏమన్నా చెప్పమన్నా వెళ్ళేవారు కాదు. అంత చెప్పలేను, ఎందుకంటే అంత కూలక్షణం అలవాటు. చదవను. పోనీ కథలు నవల రచయితలు కొంతమంది ఉండేవాళ్ళు పూర్వం, వీళ్ళందరినీ సంగ్రహంగా చలం, శ్రీపాద, చదివాను. చలం, శ్రీపాద, బుచ్చిబాబు, బుచ్చిబాబు, మల్లాది రామకృష్ణ గోపీచంద్, శాస్త్రి గారు, కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు గారు, కాలం పద్మనాభ, వీళ్ళందరూ. విశ్వనాథ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, వీళ్ళన్నీ చదివాను. బాలగంగాధర్ తిలక్, అమృతపురుషం రాత్రి, ఇవన్నీ చదివాను. అవి చాలా నన్ను ప్రభావితం చేశాయి. ప్రభావితం చేసినవి. తెలుగు సాహిత్యాన్ని గురించి కొన్ని గొప్ప రచయితలు ఉన్నారనే భావన కలిగించిన వాళ్ళు వీళ్ళు. అక్కినే నాగేశ్వర కళాశాలలో మీరు వర్క్ చేస్తున్న కాలంలో మీలాంటి పఠనాసక్తి ఉండి ఎప్పుడు చదువుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి ఉన్నవారు నూతులపాటి రాఘవరావు గారికి మాట్లాడుతుంటాము. వారితో చాలా విషయాలు మీరు షేర్ చేసుకుంటుండేవారు. ఆయనకి ఆంగ్ల సాహిత్యంలో ఉండే రచయితలు గొప్పతనం ఏంటంటే ఆయనకి తెలుసుకోవాలనే కుతూహలం. ఎందుకంటే ఒక సాహిత్యంలో అభిరుచి ప్రవేశం ఉన్న వాళ్ళకి మిగిలిన భాషలో ఉండే సాహిత్యం కూడా అంత అప్పీలింగ్గా ఉంటుంది, తెలుసుకోవాలని. కొంతమంది ఏంటంటే ఆ భాషలో కూడా ప్రవేశం ఉండి రెండింటిని వాటిలో అనుభూతులను కలిగించుకుని షేర్ చేసుకునేవారు. ఇలా తెలియలేని వాళ్ళు. నాకున్నదనుకోండి, ఇప్పుడు సాంస్క్రిట్ నాకు రాదు. సాంస్క్రిట్లో గొప్ప కావ్యాలు గొప్పతనాన్ని గురించి సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకో. అలానే రాఘవరావు కూడా ఇంగ్లీష్లో ఉండే గొప్ప సాహిత్యాన్ని రచయితల గురించి తెలుసుకోవటం, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడటం, నేను ఆయన్ని తెలుగు కవిత్వం తెలుగు సాహిత్యాన్ని గురించి అడగటం, ఇదొక చర్చనీయాంశం. షేర్ అవర్ వ్యూస్. తర్వాత స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మనం నెరేటివ్ మెథడ్ అంటాం పద్ధతి. ఇట్ డిపిక్ట్స్ ద ఇన్నర్ థాట్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఆర్ ది పర్హాప్స్ ప్రొటాగనిస్ట్. 1924లో అనుకుంటాను, యూలిసెస్ అని జేమ్స్ జాయిస్, ఐరిష్ రైటర్, ఆ పుస్తకం పబ్లిష్ చేశారు. మొట్టమొదటి దాని మీద చాలా నేరారోపణలు వచ్చినాయి, పుస్తకాన్ని బ్యాన్ చేశారు, కోర్టు కేసులు జరిగినవి. అండ్ వెస్టర్న్ కంట్రీస్లో ఉండే చాలామంది మేధావులు ఇంక్లూడింగ్ ఐన్స్టీన్ కోర్టులో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఆ పుస్తకం మీద. ఆ పుస్తకాన్ని పొగిడి గొప్ప పుస్తకం అని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఐన్స్టీన్ ఒకరు. దాన్ని బ్యాన్ చేస్తే ప్రపంచానికి లోటు అని చెప్పాడు. సో అది ఒక కొరకరాని కొయ్య పుస్తకం. ఆ జేమ్స్ జాయిస్ భాష మీద చాలా ప్రయోగాలు చేశాడు. ఆ కథ 24 గంటల్లో జరుగుతుంది. 24 గంటల్లో ఒక పాత్ర మనస్సులో కలిగే ఆలోచనలు, వచ్చే ఆలోచనలు కంప్లీట్గా ఏ రకంగా వస్తావో అదే శైలిలో, అదే ధోరణిలో, అదే ప్రవాహంలో రాసేవాడు. చైతన్య స్రవంతి అంటారు తెలుగులో. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ అని మొట్టమొదట వెస్టర్న్ కంట్రీస్లో సాహిత్య ప్రక్రియ. అది చాలా గొప్ప పుస్తకంగా ఇప్పటికీ పరిగణిస్తారు. లాస్ట్ ఇయర్ దానికి సెంచనరీ సెలబ్రేషన్ చేశారు. అది నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ పుస్తకం చదవాలని, దాంట్లో ఒక పార్ట్ మా టెక్స్ట్ బుక్ ప్రిస్క్రైబ్ చేసింది పార్ట్, కానీ పుస్తకం చదవాలని కోరిక కలిగితే చాలా కష్టం అనిపించింది ఇనీషియల్గా. దానికి పేషెన్స్ కావాలి, లాంగ్వేజ్ రిసోర్సెస్. మహాభారతం రిఫరెన్స్ ఉంటుంది, వేదాలు రిఫరెన్స్ ఉంటుంది, గ్రీక్ పురాణాలు రిఫరెన్స్ ఉంటుంది, పాప్ కల్చర్ రిఫరెన్స్ ఉంటుంది, పాప్ మ్యూజిక్ రిఫరెన్స్ ఉంటుంది. ఇన్ని రిఫరెన్సెస్ ఉంటుంది. సో ఈ సోర్సెస్ అన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ సమాహితుడు అయినప్పుడే తెలుసుకుంటూ పోతే ఒక
ఒక్కొక్క వాక్యం చదవటానికి ఒక్కొక్క వాక్యాలు కొన్ని 2-3 పేజీలు ఉంటాయి. ఆ వాక్యాన్ని పార్స్ చేయాలి, సబ్జెక్టు ఆబ్జెక్టు ఇవన్నీ విడదీసుకోవాలి. ఆ చివరి దాకా వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అర్థాన్ని అంతా తెలుసు. It demands a lot of industry and then concentration కానీ on the నేను part of the reader. స్టూడెంట్ గా చదవటం మొదలెట్టాను, పూర్తి చేయలేదు. తర్వాత మాత్రం ఒక 6 నెలలు కష్టపడి ఆ పుస్తకం చదవగలిగాను. As you've said it, it is into most It is difficult, a challenging great, book. rewarding experience. It's a challenging book, definitely. గొప్ప అనుభూతి చదవటానికి. తర్వాత జేమ్స్ జాయిస్ ది పెంగ్విన్స్ వేక్ అనేది కూడా మీరు ఒక చాలా విశేషాలు చెప్పారు. అది కొంచెం ముచ్చటిస్తారా విశేషాలు? ఆ పుస్తకం పేరు తెలవటమే కానీ ఇంకేం తెలియదు. అది ఎవరు ఇంతవరకు సక్సెస్ఫుల్ గా చదివిన వాళ్ళు చాలా తక్కువ ప్రపంచంలో. ఎందుకంటే ఇది యూలిసెస్ కంటే ఎక్కువ లింగ్విస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటారు. భాషని ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించవచ్చు ప్రయోగాలు చేసిన అద్భుతమైన సృష్టి. బట్ అది గొప్ప పుస్తకం అని చెప్పుకోవటమే కానీ చదివిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు అమెరికన్ రీడర్స్ ఒక సొసైటీగా ఫామ్ అయ్యారు, ఫినిగన్ వేక్ సొసైటీ అని. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక పేజీ చదివి మిగిలిన ఇంకొక వారంలో కలుసుకొని చెప్పుకోవటం అలా మొదలెట్టి 28 సంవత్సరాలకి పూర్తి చేశారు. అర్థం చేసుకున్నారా వాళ్ళు? యా, పూర్తి చేసుకున్నది లాస్ట్ ఇయరే. వాళ్ళు అమెరికా అంతా సెలబ్రేట్ చేసుకున్నారు, పార్టీ చేసుకున్నారు. ఇట్స్ సెలబ్రేషన్ టు ది ఎంటైర్. బహుశా వాళ్ళేనే చదివి ఆనందించిన వాళ్ళు. నేను అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తుంటాను, ఆ పుస్తకం ఎప్పుడు ఉంటుంది ఎదురుగా, ఒక 1/2 పేజీ చదివి సరే రేపు చదువుదామని పక్కన పెడతాం. ఇంతవరకు రేపు అనేది రాలా. ఆ పుస్తకం మాత్రం ఉంది, చెప్పుకోవటానికి నా దగ్గర ఉందని. తర్వాత యువతలో పఠనాసక్తి లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చాలా విమర్శ చేస్తుంటారు చాలా మంది. చదివే ఆసక్తి తగ్గిపోయింది, వాళ్ళు చదవట్లేదని. అది అమెరికాలో ఎలా ఉంది, ఇక్కడ మీకు ఎలా ఉన్నట్టు అనిపిస్తుంది, మీకు అవగాహన? ఎక్కడైనా పుస్తకాల పఠనాసక్తి కలిగించాలంటే స్కూల్లోనే కలగాలి, ఎలిమెంటరీ స్టేజ్ నుంచి కలగాలి. అక్కడే వాళ్ళకి తర్వాత యువకులైనా చదవటం లేదంటే నాకు తెలిసినంత వరకు పెద్ద ఉపయోగం లేదు ఆ విమర్శ. స్కూల్లోనే దానికి పునాది పడాలి. నాకు తెలిసినంత వరకు మా మనవరాళ్ళు చదువుకున్నారు కదా, స్కూల్లో పుస్తకాలు చదవటం ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి లిస్ట్ ఆఫ్ బుక్స్ చదవమంటారు. కొన్ని స్కూల్స్లో అయితే మా మనవడు చదివిన ఒక స్కూల్లో బ్యాటిల్ ఆఫ్ బుక్స్ అని ఉంటుంది. వాళ్ళు ఇయర్ బిగినింగ్ లోనే ఒక 30 పుస్తకాలు లిస్ట్ ఇస్తారు పిల్లలకి. ఆ లిస్ట్ ఫినిష్ చేసిన తర్వాత వీళ్ళకి టోర్నమెంట్ లాగా ఉంటుంది. అన్ని స్కూల్స్ గ్రూపులుగా పెట్టి కాంపిటీషన్ పెడతారు. ఆ పుస్తకాల్లో చదివే క్యారెక్టర్స్ని, స్టోరీ గురించి క్వశ్చన్స్, క్విజ్ కాంపిటీషన్ లాగా. ఇలా పుస్తకాలు చదవటం ఎంకరేజ్ చేస్తారు. అలా చదివిన వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది. మీరు కొన్ని పుస్తకాలు మనం చదివిన తర్వాత అవి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపిస్తుంటుంది. అలా మీకు అనిపించి మళ్ళీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా మనం చూస్తూ ఉంటాం. అలా ఏమైనా పుస్తకాలు మీకు ఉన్నాయా? నాకు చాలా క్లాసిక్స్ ఉన్నవి. అప్పుడప్పుడు మరలా చదువుతాం అనిపిస్తుంది, కొన్ని చదువుతాము. రీవిజిటింగ్ ద క్లాసిక్స్. ఎందుకంటే మనం 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కలిగే అనుభూతి వేరు, పర్స్పెక్టివ్ వేరు. ఇంకో 10 సంవత్సరాలు ఆ జీవితాన్ని గడించిన తర్వాత చదివితే కలిగే అనుభవం వేరు, 60 సంవత్సరాల తర్వాత వేరు. ఎందుకంటే క్లాసిక్ అంటే అర్థం అదే, మీరు ఎప్పుడు చదివినా ఫ్రెష్గా కొత్త అనుభవం కలుగుతుంది, కొత్త పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది, జీవితాన్ని ఇంకొక కోణంలో నుంచి చూడటం తెలుస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ క్లాసిక్. ఈ కొత్త చూపు, కొత్త అనుభవం, కొత్త విశ్లేషణకి, ఇంటర్ప్రిటేషన్ దారి తీస్తుంది, అంతే కదా? మనకి మీనింగ్ తెలుస్తుంది. ప్రపంచంలో జరిగే వాటికి ఒకప్పుడు అర్థం వేరుగా ఉంటుంది, ఇప్పుడు వేరుగా ఉంటుంది. మనకు 40 సంవత్సరాల జీవిత అనుభవం తర్వాత మనం చూసే దృష్టి మారుతుంది, వైఖరి మారుతుంది, మన జడ్జిమెంట్ మారుతుంది. వీటన్నిటికీ దోహదం చేస్తారు క్లాసిక్. చిన్న విషయం చెప్పాలి ఇక్కడ, వేర్ ద నాలెడ్జ్ ఈస్ ఫ్రీ అన్నప్పుడు
విత్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ ట్యాగూర్ రాసిన పోయంలో ఒక నాలెడ్జ్ ఈస్ ఫ్రీ అనే వాక్యం చదివాం. అది చాలా కాలం ఈ మాస్టర్లు చెప్పిన మాస్టర్లు, హై స్కూల్ చెప్పిన మాస్టర్లు నాలెడ్జ్ ఈస్ ఫ్రీ అంటే ఫ్రీ ఫ్రమ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అనే పదం చాలా సందర్భాల్లో చెప్పారు. పెద్ద పెద్ద గైడ్స్ లాంటి వాళ్ళు ఇవాల్యుయేషన్స్ కూడా అలాగే రాశారు. తర్వాత నాలెడ్జ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ప్రెజడిసెస్, మిస్అండర్స్టాండింగ్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్ అనే విషయం మాస్టర్ అనుభవంలో జరిగింది. ఈ మాస్టర్ గారిని తర్వాత నూతలపాటి రాఘవరావు గారు అని చెప్పేసి అనుకున్నాను ఇంతకుముందు మనం. వారు నాకు చాలా కొత్త విషయాలు అనమాట. ఒక విషయం మరి మాస్టర్ గారు కాబట్టి చెప్పాలి, మాస్టర్ స్టూడెంట్గా నేను యూనివర్సిటీకి వెళ్ళలేదనే బాధ నాకు చాలా కాలం ఉండేది. ప్రైవేట్గా చేశాను నేను. అయితే యూనివర్సిటీకి వెళ్ళున్నట్లయితే ఒకవేళ అక్కడ ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పిన దానికన్నా, అక్కడ లైబ్రరీ ఇచ్చే దానికన్నా కూడా గొప్ప అనుభూతి నాకు ఇచ్చారు. ఆ అనుభవాన్ని నాకు ఇచ్చారు. ఒక యూనివర్సిటీ నా ప్రపంచ నయనం అనేది తిరుమల సాంబశివరావు గారు ఆంగ్లంలో అయితే, తెలుగులో నూతలపాటి రాఘవరావు గారు. ఇప్పుడు 100 ఏళ్ల వయసులో 100 ఏళ్ళు దాటే వారికి తిరుపతిలో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నారు. చివరికి క్వశ్చన్ మాస్టర్, విద్యార్థులు యువత పుస్తకాలు చదవాలంటే మనం ఏం చేయగలం అసలు యాక్చువల్లీ వాళ్ళలో? How to inculcate that sense of reading and the love for reading in them. Is it possible at all? Or is it, as you have said, it should be done in the primary school itself? Yeah. ప్రైమరీ స్కూల్ లెవెల్లో, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే ఈ పఠనాసక్తి కలిగించాలి. ఇప్పుడు మరీ కష్టం. ఈ సోషల్ మీడియా, ఫోన్స్ వీటి వల్ల. కాబట్టి వీటి ప్రభావాన్ని తగ్గించి వాళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే ఆసక్తి కలిగించి అది నిలబడుతుంది. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పుస్తకాలు చదవాలని అభిలాష కలిగించాలంటే అసలు సాధ్యపడదు. పర్సనల్ చాయిసే. వాళ్ళకి పొరపాటున ఏమన్నా చదవాలని కోరిక కలిగితే తప్పితే మనం ఎన్ఫోర్స్ చేయలేము. వాళ్ళని ప్రోత్సహించడం కూడా జరగదు. ప్రోత్సహించినా వాళ్ళకి అప్పీలింగ్ ఉండదు. నువ్వు 200 పేజీల గొప్ప పుస్తకం ఉంది చదవమంటే చదువుతారా? లేకపోతే వీడియో గేమ్ ఆడతారా? లేకపోతే ఇంకొక మూవీ చూస్తారా? లేకపోతే ఇంకోటి చూస్తారా? సో వీటిలో ఉండే అట్రాక్షన్, ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. అవునండి, అవును. పుస్తకం కూర్చొని 200 పేజీలు ఓపికగా చదవాలంటే ఏ రకమైన ఎంతూజియాజం ఉండాలి, ఆ పుస్తకంలో ఎంత అట్రాక్షన్ ఉండాలి, అవి ఇప్పుడు రావు. మైండ్స్ ఆర్ ఆల్రెడీ ఫార్మ్డ్. ఇంప్రెషనిస్టిక్ స్టేజ్ అంటాం చైల్డ్హుడ్లో. ఎలిమెంటరీ స్కూల్ నుంచి అది కనుక జరిగితే పెరుగుతుంది. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సాధ్యపడదని నా ఉద్దేశం. ఇదండి సాంబశివరావు గారితో ఎంతసేపు సంభాషణ. వారితో సంభాషణ చేస్తున్నప్పుడు, లేకపోతే వారు అమెరికాలో ఉన్నప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఇక్కడ మాస్టర్ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా విషయాలు. The knowledge is like an arch లాగా అంటాం. Where the knowledge haunts him, or సాంబశివరావు గారు haunts the knowledge, which I cannot say. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెప్తూనే ఉంటారు. మాస్టర్ దగ్గరికి ఎప్పుడైనా సరే స్టూడెంట్గా ఉంటే ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఐ డౌట్ వెదర్ ఐ వుడ్ బి లైక్ హిమ్, బట్ హీస్ మై రోల్ మోడల్ అంటాం. మ్యాచ్ ఆర్నాల్డ్ అనే ఒక క్రిటిక్ టచ్ స్టోన్ మెథడ్ని వాడతారు. ఒక కావ్య చేసేటప్పుడు, కావ్య విమర్శ కానీ లేకపోతే కావ్య వాటి ప్రామాణికత చెప్పేటప్పుడు, ఇంతకుముందు వాటిల్లో ప్రామాణికంగా ఉన్నది క్లాసిక్స్ అని మాస్టర్ చెప్పారు. వాటిని కొన్ని భాగాలు తీసుకుని పోల్చి చూడమంటారు. అలాగే మా టీచింగ్లో కానీ, నా మెంటల్ పర్సెప్షన్స్లో కానీ, ఎక్కడైనా పాఠాలు చెప్తున్నప్పుడు కానీ ఏమైనా కొత్తగా ఉంటే కనుక అది మాస్టర్ గారిని నేను ఏమంటుందని నా మనసులో ఉంచుకోవటం, వారైతే మాస్టర్ అయితే ఎలా చెప్తారు అని ఒక రకమైన ఇమిటేషన్ చేస్తుంటాను. అమ్మా జ్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వర్మ గారు మైతటి మేధావిని, పఠనాశీలిని, నిరంతర నిత్య పఠనాశీలిని, తర్వాత చక్కటి విశ్లేషణాపరుని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వారికి ధన్యవాదాలు. మాస్టర్ కూడా దాని గురించి ఒక విషయం చెప్తారు. సో ఈ చర్చని జరగటానికి అవకాశం ఇచ్చిన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్కి ధన్యవాదాలు. నన్ను గురించి
అంత ఎక్కువగా విశ్లేషణ చేసి చెప్పిన చంద్రశేఖర్ కూడా ధన్యవాదాలు.